ఏషియన్ టెంపుల్స్ ఎర్త్ క్వేక్కి ఎందుకు కొలాప్స్ అవ్వవు? అది రీజన్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మోడర్న్ బిల్డింగ్స్ క్వేక్కి కొలాప్స్ అయిపోతాయి, కానీ టెంపుల్స్ మాత్రం 1000 years అయినా చాలా స్ట్రాంగ్గా నిల్చొని ఉంటాయి. అది ఎలా? సిమెంట్ లేకున్నా, స్టీల్ లేకున్నా అది ఎలా పాసిబుల్ అవుతుంది? ఇప్పుడు తెలుసుకుందాం. చాలామంది ఏం నమ్ముతారంటే ఇక్కడ ఇంజనీరింగ్తో పాటు దైవబలం కూడా ఉంది అని. అది చాలా నిజం. ఏషియంట్ ఇండియన్ టెంపుల్స్ బిల్డర్స్ చాలా స్మార్ట్గా ఆలోచించి చాలా సైన్స్ బేస్ చేసుకొని బిల్డ్ చేశారు. వాస్తుశాస్త్రం, శిల్పశాస్త్రం, మాయామాత, మన్సరా ఇలా ఎన్నో శాస్త్రాలను బిల్డ్ చేసుకొని వాళ్ళు బిల్డ్ చేశారు. టెంపుల్లో ఇంటర్లాకింగ్ స్టోన్ సిస్టమ్, టంగ్ అండ్ గ్రోవ్ జాయింట్స్, గ్రావిటీ బేస్డ్ లాకింగ్ ఇలా ఇవన్నీ బేస్ చేసుకొని మన టెంపుల్స్ బిల్డ్ చేయడం జరిగింది. వీటిని బిల్డ్ చేసుకొని టెంపుల్ని బిల్డ్ చేస్తే స్టోన్స్ ఎర్త్ క్వేక్ వచ్చినా మూవ్ అవ్వవు, ఎనర్జీని ఈక్వల్గా అబ్జార్బ్ చేసుకుంటాయి, స్ట్రక్చర్స్లో క్రాక్ రాకుండా ఉంటుంది. అదే మన మోడర్న్ సిమెంట్ బిల్డింగ్లో అయితే క్రాక్ వచ్చి ఈజీగా రిజిడ్ అయిపోయి ఫ్లెక్సిబుల్గా ఉండవు. టెంపుల్ టవర్, విమాన గోపురం ఇంకా శిఖరం చాలా ఈక్వల్గా డిజైన్ చేసి ఉన్నారు. హెవీ అట్ ది బాటమ్, లైటర్ పైకి వెళ్తున్న కొద్దీ. సో ఇలా క్రియేట్ చేస్తే దీంట్లో లో సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఉండి న్యాచురల్ స్టెబిలిటీ ఉంటుంది. మన ప్రిన్సిపల్ సేమ్ పిరమిడ్ ప్రిన్సిపల్ లాగే. ఎగ్జాంపుల్ మనకి బృహదీశ్వర టెంపుల్ తాంజావూర్లో ఉన్నట్టు. అది 66 మీటర్ గ్రానైట్ టవర్ అయినా, ఏ ఫౌండేషన్ లేకుండా 1000 years అయినా చాలా గట్టిగా నిర్మాణం అయి ఉంది. ఏషియంట్ ఆర్కిటెక్ట్స్ చెప్పినట్టు సాయిల్ టైప్, గ్రౌండ్ వైబ్రేషన్స్, వాటర్ ఫ్లో ఇవి అన్నీ బేస్ చేసుకొని మనం టెంపుల్ని ఎంత స్ట్రాంగ్గా ఉండగలుగుతుంది అన్నది వాళ్ళు డిసైడ్ చేసేవాళ్ళు. టెంపుల్ పిల్లర్ ఈక్వల్గా స్పేసింగ్ ఉండడం వల్ల వైబ్రేషన్స్ కానీ, సౌండ్ కానీ, ఎనర్జీ ఫ్లో కానీ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సెసమిక్ వేవ్స్ వచ్చినా కూడా ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతాయి. మనకి అలా కొన్ని ఎగ్జాంపుల్స్ మన కోనార్క్ టెంపుల్, చిదంబరం ఇలా ఇక్కడ సౌండ్ వేవ్స్ చాలా ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతాయి. వైబ్రేషన్స్ వచ్చినా అవి క్యాన్సిల్ అయిపోతాయి. ఇలా మనం ఎర్త్ క్వేక్ ఇంపాక్ట్ని రెడ్యూస్ చేయొచ్చు. సో మన రియల్ వరల్డ్ ప్రూఫ్స్ ఏమున్నాయి మనకి అంటే, మన కోనార్క్ టెంపుల్ ఉంది ఒడిస్సాలో, మీనాక్షి టెంపుల్ మదురైలో, లేపాక్షి టెంపుల్ ఆంధ్రప్రదేశ్లో, కైలాష్ టెంపుల్ ఎల్లోరాలో ఇలా ఇవన్నీ ఎర్త్ క్వేక్ వచ్చిన టెంపుల్స్ చాలా స్ట్రాంగ్గా సర్వైవ్ అయి ఉన్నాయి. మన మోడర్న్ బిల్డింగ్లో ఫ్లెక్సిబిలిటీ లేకపోవడం వల్ల సిమెంట్ క్రాక్ వచ్చేసి ఎర్త్ క్వేక్కి తొందరగా ఎఫెక్ట్ అయిపోతూ ఉంటాయి. ఏషియంట్ ఇండియన్ టైంలో వాళ్ళ డిజైన్, వాళ్ళ నాలెడ్జ్ యాజ్ వెల్ యాజ్ ఆ దైవ బలం వల్ల ఇది కూలకుండా ఇప్పటికీ అలాగే స్ట్రాంగ్గా ఉన్నాయి. ఎప్పటికీ అలాగే స్ట్రాంగ్గా ఉండాలి అని కోరుకుంటూ మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్.